పాదయాత్రప్పుడు మాత్రము రైతుల గురించి మాత్రం పాదయాత్రప్పుడు ఆయన మనసులో ఆలోచన కలిగిందండి రైతుల గురించి. ఈ చదువు అనేది దాని తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత వచ్చిన డిస్కషన్స్లోనే ఇది ఉంది కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది అంతకుముందు నేనైతే వినలేదు, అంతకుముందు ఉందేమో మనసులో నాకు తెలియదు. కానీ నేను విన్న వాటిలో ఆరోగ్యశ్రీకి బీజం 89-90లో పడింది. పాదయాత్ర 2003 పాదయాత్రలో రైతుల గురించి మాత్రం గట్టిగా పడింది. ఎందుకంటే రైతులకు ఏదో ఒకటి చేయకపోతే, పర్టికులర్గా రాజమండ్రి ఏరియాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, వడదెబ్బ తగిలి రాజమండ్రిలో అక్కడ ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు ఇంకా టెంట్లోనే ఉన్నాం కదా, దగ్గర మాట్లాడుకుంటుండేవాళ్ళం. అప్పుడు అంటుండేవాడు అనమాట, ఇట్లా పచ్చని పొలాలు రాయలసీమలో చూడాలి పోయి మనం ఎప్పటికైనా కూడా చేయాలి పోయి మనం ఏదన్నా చేయాలి పోయి అని చెప్పండి. ఆ మనసులో ఆయన గట్టిగా సంకల్పం ఉంది. ఆ సంకల్పమే జలయజ్ఞం ద్వారా చాలా వరకు చేయగలిగారు. దురదృష్టం ఏంటంటే మంచోళ్ళని ఎక్కువ కాలము ఆయనకు పోటీ వస్తున్నాడు, ఆయన పేరు మర్చిపోతారని అనుకున్నాడో ఏమో తెలియదు, ఆయన దగ్గర తీసుకెళ్ళిపోయాడు. ఆయనకు ఆ టర్మ్ కూడా కంప్లీట్ అయ్యి ఉంటే, అంటే ఇప్పటివరకు కూడా బ్రతికుండాలని కోరుకుంటారు వేరే విషయం, కానీ ఆ టర్మ్ కూడా కంప్లీట్ అయ్యి ఉంటే ఆంధ్ర రాష్ట్రం అనేది దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటి ఉండేది. నాట్ గుజరాత్, నాట్ తమిళనాడు, ఇండస్ట్రీ కానీ ఏదన్నా కానీ. ఎందుకంటే ఎన్ని బీజాలు వేసాడండి, ఇన్నిటికీ బీజాలు వేసాడు. ఈరోజు ఓఆర్ఆర్ ఆయన వేసింది, విమానాశ్రయం ఆయన వేసింది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆయన పుణ్యమే. మీరు ఏదన్నా చూడండి, సరే ఈరోజున్న మీడియా మాది అని చెప్పుకుంటారు, ఈరోజున్న అధినేత మొత్తం నేనే కారణము, అసలు ఈ సృష్టికి నేనే కారణమని చెప్పుకుంటాడు, అది వేరే విషయం. వాళ్ళకి ఏంటంటే అది ఒక మానసిక జబ్బు లాంటిది. అది ఇది ఏదో ఓరో చేసింది కూడా నేను చేశానని చెప్పుకోవడము, ఊహల్లో రాత్రి రెడ్డి గారు చెప్పేవారు కదా మానసిక రోగం అది అని ఆయన మాటల్లో చెప్పాలంటే. కానీ ఆయన చేసినవి కూడా చెప్పుకోలేపారు చాలా వరకు.